రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఏ బ్యాకప్ మాత్రమే కాదు, ఏ ఇమేజ్ కూడా లేకుండా హీరోగా పైకి వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పటికే టాప్లోకి వచ్చిన నాని, ఆ తర్వాతి ప్లేస్లో ఉన్న శర్వానందులకు ఇదే అడ్వాంటేజ్. వైవిధ్యమైన కాంటెంపరీ యూత్కు నచ్చే సబ్జెక్టులు ఎంచుకుని చేయగలుగుతున్నారు. ఆ తర్వాతి ప్లేస్ కోసం నిఖిల్, రాజ్ తరుణ్ ట్రై చేస్తున్నారు. ఇంకా ఇటీవల పెళ్లి చూపుల సినిమాతో సరుణ దూసుకువచ్చిన విజయ్ దేవరకొండ కూడా ఉండనే ఉన్నారు. కానీ అతగాడు ద్వారక సినిమాతో అక్కర్లేని సబ్జెక్ట్ ఎంచుకుని దెబ్బతిన్నారు. ఈ వారం, ఆ తర్వాత 2 వారాలకు వస్తున్న కేశవ, అందగాడు సినిమాలు కనుక హిట్ అయితే నాని, శర్వానంద్ సరసన నిఖిల్, రాజ్ తరుణ్ చేరతారు. కొత్తదనం కోసం చూసే ప్రేక్షకుల కోసం కొత్తగా ఆలోచించే డైరెక్టర్లు అంతా ఈ నలుగురి చుట్టూ చేరతారు. ఇది ఒక విధంగా మెగా అప్కమింగ్ హీరోలు సాయిధరం తేజ్, వరుణ్ తేజ్లకు ఇబ్బందికర పరిణామమే. మెగా బ్యాక్గ్రౌండ్తో హీరోలయ్యారు. వరుణ్ తేజ్ కొంతవరకు మాస్ ఇమేజ్కు దూరంగా ఉంటే వైవిధ్యంగా ట్రై చేయడానికి కింద మీద అవుతున్నారు. ఇప్పటిదాకా వరుణ్ చేసిన సినిమాలతో నిర్మాతలకు ఒరిగిందేమీ లేదు. ఇక సాయిధరం తేజ్ పబ్లిసిటీ హడావిడితో 1-2 హిట్లు కొట్టాను అనిపించుకున్నారు. మెగా హీరోలు ఇద్దరికి 1-2 ప్రాజెక్టులు మాత్రమే చేతిలో ఉన్నాయి. అవి హిట్ అయితేనే వాళ్లకు ముందుకు వెళ్ళడానికి దారి దొరుకుతుంది. 10 కోట్ల లోపు సినిమా చేయడం అన్నది ఈ ఇద్దరు మెగా హీరోలకు సమస్య. శర్వా, నిఖిల్, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ సినిమాలు అన్నీ 10 కోట్ల లోపు బడ్జెట్తో పూర్తవుతాయి. నాని సినిమా కూడా మహా అయితే మరో 1-2 కోట్లు. కానీ మెగా యంగ్ హీరోలు సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ సినిమాలు అలా కాదు. వాటికి 20 కోట్లకు పైగా బడ్జెట్ అవుతోంది. ఈ విషయం గురించి మెగా హీరోలు ఆలోచించడం లేదు. దీంతో సినిమాలు బకెట్ తన్నితే నిర్మాతలు కుదేలవుతున్నారు. విన్నర్ ఫ్లాప్ అయితే 10 కోట్లు, మిస్టర్ ఫ్లాప్ అయితే 20 కోట్లు పోయాయి. అదే రాధ యావరేజ్ అయినా పెద్దగా లాస్ ఉండదు. ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ 10 కోట్ల లోపే. పైగా శర్వానంద్, నిఖిల్ లాంటి వాళ్ళు అవసరమైతే సినిమా ఏరియా తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివి అన్నీ కలిసి మెగా యంగ్ హీరోల కన్నా మిగిలిన యంగ్ హీరోలు బెటర్ అన్న ఫీల్ను ఇండస్ట్రీలోకి పంపుతున్నాయి. అందుకే ఇప్పుడు నాని, శర్వా, నిఖిల్, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. పైగా వీళ్ళు మాస్ సబ్జెక్టులు కావాలి, ఫైట్లు ఉండాలి, టాప్ హీరోయిన్లు ఉండాలి, ఇలాంటి వాటి జోలికి పోవడం లేదు. సో మెగా యంగ్ హీరోలు మారకపోతే చిరు తర్వాత పవన్, ఆ తర్వాత బన్నీ కొనసాగించినట్లుగా మెగా లెగసీ కొనసాగించే అవకాశం తగ్గిపోతుంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.